దీవెనార్తులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్తులు ముఖ్యమైన ముచ్చట్లు షానున్నాయి గాని ముందుగాలైతే నెత్తి గీతలు సినిమా మంత్రిది చెప్పరాని బాధ తప్పుడు వార్తలు రాస్తుండ్రంట బాగా హన్మకొండలయ్యింది ముందస్తు సంక్రాంతి పండుగ ఏరే దేశపోలు వేసుకున్నారు గిట్ల నిండుగా మల్లారెడ్డి సారేసిండు రంగురంగుల ముగ్గులు మస్తు పరిశానైండ్రు మళ్ళా అక్కలు మెగాస్టార్ సినిమాకు పెరిగినాయి టికెట్ల రేట్లు తప్పుతాయి మళ్ళా నిర్మాతలకు పాటలు సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సినిమా క్లైమాక్స్లో బాధపడ్డట్టే చాలా బాధపడుతున్నారు. మరి గంత పెద్ద మనిషి గంతగనం ఎందుకు బాధపడుతున్నాడో అసలు గా లొల్లెందో అరుచుకుందాం పాన్రై. అయ్యా ఎందుకయ్యా నన్ను ఇంతగానం బాధ పెడుతున్నారో, ఇంత బాధ పెట్టే బదులు ఇంత ఇసమిచ్చి సంపుండ్రి అని సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు పాపం మస్తు బాధపడ్డాడు. దేవుడు తప్పు చేసినాడు శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకటరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంత విషయం ఇచ్చి చంపండి మేము. మీరు కూడా నాకే పెద్ద జీవితం ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఉన్నన్ని రోజులు అభాగ్యులు అన్యాయాలు ఇట్లా యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పేదోళ్ళ పిల్లలు చదువుకోవాలన్నా చేద్దామని ఉన్నా. ఇన్నరు కదా నా బతుకు మీద నాకే ఆశ లేదు అనవచ్చే. మరి గింతగానం సారు ఎందుకు బాధపడ్డాడంటే మొన్న నిన్న ఈరోజు సోషల్ మీడియాలో 1-2 ఛానల్స్లో మహిళా అధికారుల మీద ఒక చెప్పలేని భాషలో రాయడం, అది కూడా నల్గొండ జిల్లా అధికారుల మీద అని చెప్పి ఆ జిల్లా మంత్రి మీద రాయడం, దాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, ఒక మహిళా అధికారులని ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం. నల్గొండలో నేను వచ్చిన తర్వాత 4 కలెక్టర్లు మారిండ్రు. ఆ కలెక్టర్ల పోస్టింగ్లో కానీ ముఖ్యమంత్రి గారు మా జిల్లానే కాదు ఏ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా మినిస్టర్లకు ఇన్ఫార్మ్ చేయరు, మాకు చెప్పి ట్రాన్స్ఫర్ చేయరు. ఇన్నరు కదా గది మరి అసలు లొల్లి. సారు మీద తప్పుడు వార్తలు రాస్తున్నారట, గందుకే గిట్లా బాధపడుతున్నాడు. గిట్లా సారు మీదనే కాదు సీదా సీఎం సార్ మీద కూడా తప్పుడు వార్తలు రాస్తున్నారంట. అరే గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కోసం 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన మీద కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసిన సీఎంఓ మైనది ఒకటి, అంతకంటే ముందు ఇంకా ఘోరమైన వీడియో చూసినాం. సీఎం గారిది అసలు నమ్మడం కాదు, నమ్మరు. సీఎం గారు అదేసి ప్లస్ మళ్ళీ సీఎంఓలో మహిళ అని చెప్పి మనం కొట్టేసింది. ఇవన్నీ అది సీఎంఓ గారిది, సీఎం గారి ఫస్ట్ వచ్చింది చూసినా కానీ సెకండ్ వచ్చింది చూడలే, ఎవరో చెప్పింది. రెండోది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మొదటిసారి ఎమ్మెల్యే అది అని చెప్పి నిలమానం మళ్ళీ నేను చెప్పేది మంత్రులైనా బాగా సీఎం గారి మీద ఏకంగా మీరు ఏదో మోటార్ సైకిల్ ఫీట్ సైకిల్ ఫోటో పెట్టేసిండ్రు. అసలు ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్న ఆయన మీద కూడా ఇచ్చినప్పుడు కూడా నాకు బాధ అనిపించింది. అర్ధరాత్రి 2 గంటల ముఖ్యమంత్రి గారు అదేమైనా అర్థం ఉండ. ఇన్నరు కదా గట్లున్నదంట పరిస్థితి. ఇక గీ ముచ్చట మీద ఇన్నరు కదా గట్లున్నదంట పరిస్థితి. ఇక గీ ముచ్చట మీద మన తెలంగాణ షేయు పార్టీ పెద్ద మనిషి మాట్లాడుకుంటా ఇది మంచి పద్ధతి కాదని చెప్పిండు. నేను వ్యక్తిగతంగా మీ అందరి విజ్ఞప్తి, వ్యక్తుల యొక్క ప్రైవేట్ జీవితాల గురించి ఇలాంటి కథనాలు రావడం అనేది కొంత బాధాకరం. వ్యక్తుల యొక్క ప్రతిష్ట భంగం కలిగే విధంగా కథనాలు రాకుంటే మంచిది. వాస్తవానికి దూరంగా ఈ కథనాలు వస్తూ ఉన్నాయి. ఎన్నో ఏళ్ళు కష్టపడితే కానీ ఒక మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఆ స్థాయికి రాడు. అన్నేళ్ళు కష్టపడి త్యాగం చేసి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తుల మీద
నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది మంచిది కాదు. దీన్ని కొద్ది తగ్గించాల్సిందిగా మీ ద్వారా మిగతా మిత్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆ సారు మంచిగానే చెప్పిండు కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే నిప్పులేందే పొగ రాస్తారు ఆ చెప్పుండ్రి అని కొంతమంది అనుకుంటున్నారు. ఇంకొంతమంది సారోళ్ళు మస్తు మంచోళ్ళు, ఇప్పటిదాకా ప్రజాసేవ తప్ప ఏం చేయలేరు అని చెప్పి చెయ్యి పార్టీ లీడర్లు అంటున్నారు. మరి అసలు సంగతి ఆ దేవునికే ఎరక. పండుగ పూట ఉత్తి చేతులతోని పోకుండా కోట్ల రూపాయలతోని కొత్త కొత్త పనులకు శంకుస్థాపన చేసి పిఠాపురం పబ్లిక్కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. గంతేకాదు, నిన్న ముందు మన పనే కానియాలే, అటెంక మన మాట వినిపియాలే, అధికారులను బాగానే అరుచుకున్నాడు. మరి గియాల ఏమేం చేసిండో చూద్దాం పాండ్రి. చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఏడ అడుగు పెడితే ఆడ అభివృద్ధి పరుగులు పెట్టాల్సిందే. అలా పొద్దుగల్లా గొర్లపోలు హౌసింగ్ కాలనీలా కొత్త బ్రిడ్జిని గిట్లా పరిశీలన చేసిండు. గిట్లా కొత్త బ్రిడ్జిని పరిశీలన చేసినాక ఆడికొచ్చిన పబ్లిక్తోనే ముచ్చట పెట్టినాక మెడికల్ కాలేజీ కొత్త బంగ్లకు శంకుస్థాపన చేసిండు. మళ్ళా చూసిండ్రు కదా, గిట్లా కొత్త బంగ్లకు శంకుస్థాపన చేసినాక గింత మంచి కార్యానికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలిపిండు పవన్ కళ్యాణ్ సారు డాక్టర్లకు. పూర్వ విద్యార్థులందరికీ మీ కృషి, నేను మీకంటే చిన్నవాడిని, మీ అనుభవంతో పోలిస్తే నేను సరిపోను, కానీ మీరు ఈ స్థానంలో కూర్చోబెట్టి నాకు ఈ మర్యాద ఇచ్చినందుకు ఒకసారి నేను అసలు అది చీఫ్ గెస్ట్గా రావడమా లేదా రైట్ కాదా అని కూడా చాలాసార్లు ఆలోచించాను. కాకపోతే ఇంకా నాకు ఇది ఒక రాకపోతే పొగరు అనుకుంటారని చెప్పి, ఎందుకంటే మీ అనుభవం ముందు నా అనుభవం సరిపోదు. మీ దాతృత్వం ముందు, మీ సేవ ముందు, మీ కమిట్మెంట్ ముందు నేను నిలబడలేను. అందుకని చాలా ఆలోచించి, కాకపోతే ఇది చాలా ప్రేమతో పిలిచారు. అంటే ఇది పొగరుతో రాకూడదని కాదు, కానీ ఒక పూర్వ విద్యార్థులు చేస్తున్న ఒక అపూర్వమైన ప్రయత్నానికి ఇంకా చాలా బలమైన వ్యక్తులు రావాలి, నాలాంటి వాడు కాదు అనుకున్నా కానీ పెద్ద మనసుతోటి మీరు నన్ను రావాలని పిలిచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ, పూర్వ విద్యార్థులందరికీ, ఇక్కడ ఉన్న వేదిక పైన ఆశలున్న అతిథులందరికీ, ఈ హాల్లో ఆశీనులైన ప్రతి డాక్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మీ కృషి రాబోయే తరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రభుత్వం, కళాశాల, పూర్వ విద్యార్థులు కలిసి పనిచేస్తే అది ఒక రంగరాయ మెడికల్ కళాశాల మరింత ముందుకెళ్ళడం. కానీ ఇది ఇన్స్పిరేషన్ ప్రతి రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కళాశాల తీసుకెళ్తుంది. విన్నారు కదా, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఎంత ఎదిగినా గిట్లా ఒదిగే ఉంటాడు. మళ్ళా అందుకే చాలా మంది పబ్లిక్ మస్తు ఇష్టపడతారు. అరే, పండుగ పూట ఎన్ని పనులుంటాయి, అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేయాలంటే ఎట్లా చేస్తా? మా సిన్నగాడు తాటి సెట్ అంత వెరిగిండు కానీ పండుగ పూట ఒక్క పని చేయడు. అన్నింట్లా మా అమ్మ ఊకే తిడుతూనే ఉంటుంది. కానీ గిప్పటి పోరోళ్ళ కంటే మాజీ మంత్రి మల్లారెడ్డి సారే నయ్యం. ముగ్గులు చూడుండ్రి ఎంత ముద్దుగా ఇస్తుండో. వారెవ్వా, మల్లారెడ్డి సార్ అంటే మల్లారెడ్డి సారేపో, చూసిరా ఎంత మంచిగా ముగ్గులేస్తున్నాడో. గిట్లా ముగ్గులేసుడే కాదుల్లో అమ్మలక్కలను కూడా మంచిగా పలకరించిండు. చూసిరు కదా, గిట్లా అమ్మలక్కలతోని మంచిగా ముచ్చట పెట్టినాక ఖుషిలా గీ మాట చెప్పిండు. మళ్ళా ఆడబిడ్డలకు ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, మేడ్చల్ నియోజకవర్గంలో అందరూ కూడా మా టీఆర్ఎస్ తరఫు నుంచి మా టీఆర్ఎస్ నాయకులు ముగ్గుల పోటీ పెడుతున్నారు. అదే మాదిరిగా ఇవాళ ఈ మేడ్చల్, గట్కేసర్, రాంపల్లి, మేడ్చల్ మున్సిపాలిటీ అయింది. రేపు పోచారం, మన పిర్దాలు కూడా, ఇదంతా కూడా రేపు ఇట్లా రోజు పండుగ దాకా అన్ని గ్రామాలలో. ఎందుకంటే ప్రజలు, మా ఆడబిడ్డలకు అందరూ కూడా ముగ్గుల పోటీ పెడితే వాళ్ళకు కూడా చాలా సంతోషమైంది. సంక్రాంతి పండుగ మా ఆడబిడ్డలకు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా 26 జనవరి సంది పెద్ద ఎత్తున మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా క్రికెట్ మ్యాచ్, ప్రతి యువకుడు క్రికెట్ ఆడాలి, ప్రతి గ్రామంలో క్రికెట్ పోటీ. ఆ క్రికెట్ మ్యాచ్ అంతా కూడా
నెక్స్ట్ మార్చ్ లో నాది గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ అవుతుంది కాబట్టి కూడా కప్పులన్నీ కూడా అదంతా కూడా ఖర్చు అంతా కూడా మల్లన్నదే కాబట్టి మేడ్చల్ల నన్ను 3 సార్లు గెలిపించింది. ఒకసారి ఎంపీ, ఒకసారి మినిస్టర్, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే. వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే నేను వాళ్ళకి ఇంకా సేవ చేయాలి, వాళ్ళ పిల్లలకు మంచి విద్యను అందించాలి. ప్రతి మండలంలో స్కూల్ పెడతా, తక్కువ ధరకు మంచి ఇంజనీరింగ్ వ్యవస్థ విద్యను అందిస్తా. అందరికి కూడా మా 3 హాస్పిటల్లో వాళ్ళకి ఫ్రీగా సేవ చేస్తా. వైద్యం నా జీవితమే వాళ్ళకి ప్రజలకు అంకితం. ఇది మల్లన్న మాట. చూసిరు కదా మల్లారెడ్డి సారు జోష్ అంటే అట్లుంటది. మళ్ళా ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. మా నాగవ్వకు నిన్న రాత్రికెళ్ళి జరంత జ్వరం వచ్చినట్టు అయింది. పాపం మరి మా నాగవ్వ ఇప్పుడు ఏం చేస్తాందో ఏమో. పాపం శాతగాక వండుకున్నది కావచ్చు. ఒకపారి చూద్దాం పాండ్రి. ఈ పోరాలు గంగలము ఎప్పుడు చూసినా పల్లాలు తిన్న పల్లాలు గడుగుడు సాత కాదు, కడిగిన పల్లాలు వెట్టుడు సాత కాదు. ఈ పని చేసి నా గ్యాస్ వచ్చి పాడైతాను. అమ్మ మర్చిపోయినా ఇక్కడ నాకు బొచ్చడు పనులు ఉన్నాయి. అవో షార్ట్ ఎన్నో వారేసిరు కదా, షార్ట్ లేదు ఇంట్లో. ఏడవారెత్త అయినా ఈ పోరగాళ్ళకి షార్ట్తో ఏమాట, షార్ట్ ఎన్నో వారేసిర్రు. పని ఏమో చేసుకోవాలి, టైం ఏమో అయిపోతుంది. ఆడనేమో బంద్ చేస్తారు. ఇక ఉన్న పని అయితే చేసుకుందాం దబ్బున. వాళ్ళు ఇప్పుడు ఎంత పని ఉందో నాకు. ఇది ఒకటి ఆగలేవ్వి ఉరుకుతాం అటు ఇటేమో ఇంత గాలి రంగానే కొట్టుకోపోతా అని చూస్తుంది. అయ్యో దేవుడా, ఇది అంత పని ఎప్పుడు తీరుతుందో ఏమో. హెల్పింగ్ చేసిన వాళ్ళు అయితే ఒక్కరు లేకపాయే. ఈ పని అంతా నేను ఒక్కదానే చేసుకోవాలి. ఇక నిన్న మొన్ననే బొచ్చడు ఎండ వచ్చింది. ఇక నేను ఇలా పని చేసుకుంటానే వరకేమో ఎండిత్తలేవా నువ్వు ఇక. అగో మా నాగవ్వ శాతగాక వండుకున్నది అనుకుంటే కానీ గిది బాగానే పని చేస్తుంది కదా. అయినా గిదిగా బియ్యం మొత్తం ముంగటేసుకొని ఏం చేస్తుంది? ఓ నాగవ్వ ఏం చేస్తానవే? అవునే లచ్చి, నీకు చూపు జనంత మందగిచ్చినట్టే ఉంది. గింత పప్పు, ఇగో ఇక్కడ పుట్నాల పప్పు, ఈ పప్పు, గిన్ని బియ్యం నానబెట్టి ఉల్లార పోసిన గింత పని చేస్తాన్నా మళ్ళీ ఏం చెప్తానవే నాగవ్వా అని అడుగుతున్నావా? పని తప్పించుకుని పోయేందుకైతే జోరే ఎత్తావు. అబ్బో నాకు కనబడుతుంది కానీ గవన్నీ ఎందుకు ముంగటేసుకున్నవే? ఏం చేస్తానవు గా అన్నిటితోటి? ఓరి నాయనా, మంత్రాలు గిట్లా చేస్తానవా ఏంది? ఇక నేను మంత్రాలు ఒక్కటి చేసుడే తక్కువ ఉన్నది. నీకోసమేనే నీ మీద మంత్రం చేస్తానే. ఈ బియ్యం అన్ని నానబెట్టి ఉల్లార పోసిన, ఈ పప్పులు తీసుకొచ్చినా, ఈడ పని చేస్తున్నా. నేను ఈడ పుట్టడు పని చేసే వరకు నీకు ఆడ మంత్రాలు వస్తాయి. ఇక ఆయనతో నేను ఇవన్నీ చేసినాక నీ జుట్టు ఊసిపోతుంది అన్నట్టు. మంత్రాలు చేసి నేను జుట్టు కూడా పోతా. అబ్బో గంత పని వేయకు కానీ అట్లా కాదే. ఎన్నెళ్ళేంది గవన్నీ ఎందుకు ముంగటేసుకున్నావు? గాటితోటి ఏం చేస్తావు? నాకైతే జర్రనన్న సమాజ్ అయితలేదు పో. నీకు ఏమర్థమవుతుంది లచ్చి? నీకు ఏమర్థం కాదు. ఇంట్లో ఏమన్నా వేసి పెడితే తినుడు తెలుసు పస్స. ఈ పప్పులు నానబెట్టాలి, ఈ బియ్యం నానబెట్టాలి, సంక్రాంతి వస్తుంది, ఇన్ని అప్పాలు వేసుకోవాలి. మరి అది ఒక్కది ఎట్లా చేసుకుంటుంది నాగవ్వ? దానికి కొంతంత హెల్పింగ్ చేద్దామని ఉండదు నీకు. ఇంకా ఏం చేస్తున్నవే అని అడుగుతున్నావు. సంక్రాంతి పండుగ వస్తుంది, అందరు అప్పాలు వేసుకుంటున్నారు. ఇక్కడ మన సిటీలు ఉన్నంత మాత్రాన మన అప్పాలు వేసుకోవద్దా? పోయినావు. అవునే నాగవ్వ, నాకు అసలు దోయనే లేదే. అయినా నీకు పిండి గిరినేడుందో కూడా బాగానే తెలిసే. అయినా అన్ని పనులు నువ్వే మంచిగానే చేస్తున్నావు కానీ ఎట్లా పోతావు? ఇక నేను ఎట్లనో ఎవరినో అడుక్కుంటా పోతా మెల్లమెల్లగా. కానీ అది కాదు ముచ్చట, ఇంకొకటి ఉన్నది లచ్చి. నిన్న నేను సినిమాకి పోతాను అన్నయ్యుడు.
అయితే ఆయన ప్రభాస్ అన్న సినిమాలో పెయిల్ పడ్డదట, పెయిల్ అని వచ్చిందట. అందరు అంటారు పెయిల్ అని వచ్చింది, పెయిల్ అని వచ్చింది. గట్లెందుకు వస్తుంది లచ్చి? నాకేమో బల్లెనేమో ఊకే 0 మార్కులు వేసుకుంటే పెయిల్ పెయిల్ అన్నారు. మరి ఇప్పుడు ప్రభాస్ అన్నకి పెయిల్ వేసుకుంటే ప్రభాస్ అన్న మంచిగా చేస్తారు సినిమాలు. హా, అది ఫెయిల్ కాదే పిసదానా, పైరసీ. ఫెయిల్కి పైరసీకి కూడా తేడా తెలియదు కానీ ఉట్టి పిసదానివే నాగవ్వ నువ్వు. అయ్యో తెలియకపోతే తెలియకపాయది, నీకు తెలిసంత ఏం చెప్తున్నావే లచ్చి. రిపీట్ మళ్ళీ ఇది. అయ్యో తెలియకపోతే తెలియకపాయతి, నీకు తెలిసంత ఏం చెప్తున్నావే లచ్చి. గదే కుర్చీలకు అన్నే కూర్చొని ఉండవు గంతే కదా. అయితమే కానీ లచ్చి, ఈ మన పైరసీ అంటే ఏంటిదే? ఇందాక అన్నావు నువ్వు పెయిల్కి బదులు పైరసీ అన్నావు, అంటే ఏంటిది అది? అయితే సినిమాలు ఫోన్లు వచ్చేటట్టు చేస్తారు, దాన్నే పైరసీ అంటారే. అయ్యో గట్ల చూస్తే ఎట్లా లచ్చి? అమ్మతోడు వాళ్ళు బగ్గ పైసలు పెట్టి సినిమా తీసి ఉంటారు. మరి ఆయన మనోళ్ళందరూ గిట్లనే సినిమాలు గిట్లా ఫోన్లలో చూసిరనుకో ఆయన వాళ్ళకి పైసలు రావు. అయినా కూడా చూడేలచ్చి నాకైతే ఇన్ని దినాలు తెలియదు. ఇట్లా ఫోన్లలో కూడా సినిమాలు చూడొచ్చని ఒక యూట్యూబ్లో ఉన్న సినిమాలో చూసిన నేను ఇన్ని దినాలు. కానీ పాపం ప్రభాస్ అన్న బగ్గనే లాస్ అయినట్టే. కానీ అవునే నాగవ్వ, పైసలు కూడా రావు కానీ ఇక చాలా మంది గట్ల ఫోన్లలో చూసుడు కూడా తప్పే. కానీ దొరకకుండా గసంటి పనులు ఎట్లనో అట్లా చేస్తారు ఇక. అయ్యో పాపం ప్రభాస్ అన్న ఇప్పుడు వీళ్ళంతా ఉత్తపుణ్యానికి సినిమా తీసినట్టే కాదు. అయినా ఎన్ని కోట్లు అయినాయో ఏమో. అయ్యో దేవుడా, నేను నీ ముచ్చట మీద వాడి నేను అప్పాల పిండి పట్టించుకొచ్చుడే మర్చిపోయినా. ముందే నాకు దారి కూడా తెలియదు. ఇప్పుడు అడుక్కుంటా పోవాలి. ఇవైతే నానని ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఈ 3 పప్పులు పట్టుకొస్తా దేవుడా. నేను దవదవ పోవాలి. మళ్ళీ ముందే బరువు ఉన్నాయి. ఒక్కళ్ళన్న పని చేసేటోళ్ళు కాదు, చేపేటోళ్ళు కాదు. కానీ మాటలు ముచ్చట్లు పెట్టమని అందరు మాట్లాడతారు దేవుడా. సరే లచ్చి ఇంటికి పైలంగారా, నేను వచ్చి పిండి కలిపి పెడతా. పిండి కలిపి పెట్టినాక నువ్వు అప్పలు వస్తే బాగితోనేమో అప్పాలు కలిపిస్తా. ఇక నేనేమో అప్పాలు తినుకుంటా కూర్చుంటా, ఎందుకంటే నేను పిండి పట్టించుకొచ్చిన నా అంత అయిపోయింది. ఇప్పుడు తర్వాత మీదే అంతు. సరే మరి ఉంటా, మళ్ళీ పైలంగా రారి. సరేనా, బాయ్. చూసినారుల్లా, మా నాగవ్వ ముచ్చట మీద పడితే దానికి ఏం మతికుండదు. ఎప్పుడు మారుతుందో ఏమో మా నాగవ్వ. అయినా అందరింట్లో ఎవరో ఒకరు గిట్లనే ఉంటారు కదా నుల్లా. సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ. పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద సినిమాలతోని పోటీ పడుతుంటారు. ఇక అభిమానులు సైతం ఇష్టమైన హీరోల సినిమాలు చూడనీకే పోటీ పడతారు. గీతాపా సంక్రాంతికి సీనియర్ సాబులు జూనియర్ సాబులు బాగానే పోటీ పడుతున్నారు. ఎప్పుడైనా సంక్రాంతి పండుగకు నిర్మాతలైతే వచ్చిన పైసలతోని ఫుల్ ఖుషి అవుతారు. కానీ ఎందుకో ఈసారి సంక్రాంతి పండుగకు కొన్ని సినిమాలకు అంత కలిసి రాలేదబ్బా. రాజాసాబ్ సినిమాకు ముందుగల టికెట్ల రేట్ల విషయంలో పర్మిషన్ ఇవ్వకపోవడంతోనే రాజాసాబ్ నిర్మాతకు ప్రభాస్ అభిమానులకు రందే మిలిగింది. ఎందుకంటారా, తొలుత దినం మొత్తంలో 112 కోట్ల రూపాయలే వచ్చినాయి. మళ్ళా ఇక రాజాసాబ్ రంది గిట్లుంటే మెగాస్టార్ చిరంజీవి సారు సినిమాకు ఏ రంది రావద్దని నిర్మాతలు సర్కారును గట్టిగా అడిగితే ఒట్టిగానే టికెట్లు రేట్లు పెంచుకోండి అని పర్మిషన్ ఇచ్చింది మళ్ళా సర్కారు. ఇక సీనియర్ సాబ్ ముచ్చట గిట్లుంటే జూనియర్ సాబులు అసలు సప్పుడే చేస్తలేరు. పాత లెక్కల ప్రకారమే పాత టికెట్ల ప్రకారమే ముందుకు పోదామని చూస్తున్నారు. మరి గింత జరుగుతున్న సినిమాల మంత్రి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడంటే అసలు ఆ ముచ్చటనే నాకు తెలియదని చెప్తున్నాడు. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తాను. నేను మొత్తం చెప్పాలి, ఆయన అడిగిన దానికి ఒకరు అడిగితే కదా. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప ఇన్నరు కదా గిట్లున్నది. మళ్ళీ గీ తాప సంక్రాంతికి లొల్లి.
పట్నంలో ఉన్న అన్నలు అక్కలు ఏరే చిన్న చిన్న పండుగలకు పోతారో పోరో కానీ కొత్త ఏడాదిలా తొలుతొచ్చే సంక్రాంతి పండుగకైతే పక్కా పోతారు. ఇక ఇప్పుడు అందరికంటే ముందుగాల పల్లెకు నేనే చేరుకోవాలని గిట్ల పోటీ పడుతున్నారు. వారెవ్వా చూసిండ్రు కదా, చూస్తుంటే తెలుగుదనం ఉలిక్కి పడుతున్నది. అచ్చం మన తెలంగాణ ఆంధ్ర ఆడబిడ్డల తీరే కట్టుబొట్టుతోనే ముందస్తు సంక్రాంతి పండుగ సంబురాలు మస్తు జోర్ల జరుపుకున్నారు. గంగిరెద్దు గిట్ల నమస్తే పెడుతుంటే బయటి దేశం అక్కలు పిల్లలు మస్తు ముర్వబట్టే అటెన్కా గిట్ల సూపర్ సూపర్ ముగ్గులేసిండ్రు. చూసిరు కదా, మనోళ్ళ కంటే ఎక్కువ ముగ్గులు ఎట్లేయాలనో అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ముగ్గులేసుడు అయిపోయినాక అందరితో పాటు గిట్ల జబర్దస్త్ డాన్స్ చేసిండ్రు. వారెవ్వా చూసిరు కదా, యువతలకెళ్ళి మన అక్కలు ఎట్లా స్టెప్పులేస్తే అచ్చం అదే లెక్కన చూసి మరి అట్లనే స్టెప్పులు వేయబట్టే. గిట్లా జోర్దార్ డాన్స్ చేసినాక మన సంక్రాంతి పండుగ పిండి వంటలు లొట్టలేసుకుంటా తిన్నారు మళ్ళా. చూసిరు కదా, బయటి దేశపోలకు మన శకినాలు బాగానే నచ్చినాయి. మరి ముందస్తు సంక్రాంతి సంబరాలు ఆయనతో బయటి దేశంలో అనుకోగలరు మన తాన్నే. సో ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి బోర్లు కూడా చూస్తానికి వాళ్ళు రావడం జరిగింది. సో వచ్చిన సందర్భంగా మరి సంక్రాంతి పండగ కాబట్టి వాళ్ళు గ్రామాలు పోతూ ఉన్నప్పుడు ఆల్రెడీ గ్రామాలు ఉన్నటువంటి ఈ పండగ వాతావరణాన్ని గమనించి అసలు ఈ పండగ ఏంటిది, దీని ప్రత్యేకత ఏంటిది మేము కూడా తెలుసుకుంటామని చెప్పని వాళ్ళు ఈ పండగ గురించి తెలుసుకొని ఈ పండగ మేము కూడా చేస్తామని చెప్పని వాళ్ళు వ్యక్తపరిచినందుకు మరి మన బాల వికాసాలో ఇవాళ మేము ఇక్కడ ఏర్పాటు చేశాం. మరి ఇక్కడ గంగిరెద్దులతోని మంచిగా ముగ్గులతోని సంక్రాంతి పంటలతోని చాలా ఆనందంగా చేసుకుంటూ ఉన్నారు. సో ఈ 15 మంది కెనడా వాళ్ళు కూడా ఈ పండుగ యొక్క ప్రత్యేకత, దీని యొక్క సాంప్రదాయం అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇది చాలా మంచి సాంప్రదాయం చెప్పడం వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మాకు కూడా బాల వికాసకి చాలా సంతోషం. మన దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని విదేశీయులు కూడా తెలియపరచడం మాకు సంతోషంగా ఉన్నది. ఇన్నరు కదా, కెనడా దేశంకెళ్ళి వచ్చి మరి సంక్రాంతి పండుగ గొప్పతనం తెలుసుకోవట్టే. గింత మంచిగా ఆడినాక పాడినాక మన పండుగ గొప్పతనాన్ని చెప్పిండ్రు గిట్లా ఇంగ్లీష్లా. Namaste. I'm really happy to be here. Thank you so much to the people that organized this event. We're with Sopar Balavikasa. We made many wells, but it's so fun to be here during the Sankranti festival. It's great and people are so nice with the music and it's very colorful. I really love it. Sankranti Shubha Kansalu. Namaste. I'm the master of the school of Darajwell, so it's really pleased for us to be here today. Thank you so much to Bala Vikasa for this beautiful afternoon. It's important for us to participate at this evening, as this happening, because food is really important for all the country. For the students, it's a really beautiful experience to show what's happened in India, and it's really people in India is really have a big heart, so we want to everybody come in Canada to see us again. So Sankrante Shubha Kanselu.
Hi, I think this festival is very beautiful with all the colors, and we're so happy and to participate in this. Thank you to everyone who organized this event. It's very important to us. Sankranti Shubha Kanchalu. చూసిరు కదా పుల్లు ఖుషి కాబట్టి మరి మన సంక్రాంతి పండుగ గింత గొప్పగా చేసి ఏరే దేశం అక్కలకు అన్నలకు మన పండుగ గొప్పతనాన్ని ఎరకజేసినందుకు హన్మకొండ జిల్లా కాజీపేట బాల వికాస పెద్దలను మస్తు మెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు గీ కెనడా దేశంకెళ్ళి వచ్చిన గీలా ముందస్తు సంక్రాంతి పండుగ సంబురాలు వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. చూసిండ్రు కదా ఆర్తలు ఎట్లున్నాయి, మంచిగా లేవు. రేపు మళ్ళీ గిదే యాలకు మంచి మంచి ఆర్తలు పట్టుకొని వస్తా. మరి నేను పోయొత్తా, ఉంటా మరి. నమస్తే.